మా కొత్తూరు విలేజ్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వినాయక చవితి పనులు అయితే ప్రారంభం చేశారనమాట. సో మా ఊర్లో వచ్చి మెయిన్గా 2 ప్లేసెస్లో అయితే ఎక్కువ మేము మాకు తెలిసిన ప్లేసెస్ అయితే రెండే. ఎందుకంటే మేము ఎక్కువ వెళ్ళేది ఇది వచ్చి మా ఇంటి దగ్గర ఉండే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఇప్పుడు పిల్లలందరూ చాలా బాగా చేస్తున్నారనమాట. ఇది చాలా ఇయర్స్ నుంచే వస్తుంది. ఒక్కొక్క ఇయర్కి కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సంబరాలు కొంచెం పెంచుతూ వస్తూ ఉన్నారు. అలా ఈ ఇయర్ కూడా వాళ్ళు పనులైతే స్టార్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే రాట వేసి పసుపు రాట వేసి పనులన్నీ స్టార్ట్ చేస్తారు కదా. అంటే విగ్రహం కొనడం కానీ, లేదంటే దేవుడికి మండపం వేయడం కానీ, అటువంటి పనులన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే మనకి ఇంకా 1 వీకే ఉంది. ఇది ఆదివారం అనమాట. రోజు మంచి రోజు వచ్చిందని చెప్పి మనకి పసుపు రాట అయితే వేస్తున్నారు అక్కడ. అంటే ఒక్కళ్ళే చేయరు ఈ పనులన్నీ కూడా. సో వీధి వీధి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కళ్ళే ఆర్గనైజ్ చేయాలనేది ఉండదన్నమాట. సో విలేజ్లో అయితే అది చాలా అడ్వాంటేజ్. ప్రతి ఒక్కరూ ప్రతి పనిని షేర్ చేసుకుంటారు. ఒక్కళ్ళ మీదే అన్ని పనులు పెట్టరనమాట. సో అది చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పసుపు రాట వేయడానికి లేడీస్ అమ్మ వంతు చేసే పని అంటే అక్కడంతా పసుపు, తర్వాత పువ్వులు, ముగ్గులు, ఇటువంటి సంబంధించిన పనులన్నీ వాళ్ళు, అలాగే రాటకి సంబంధించినవన్నీ మగవాళ్ళు. సో అందరూ కూడా వాళ్ళకి తెలిసిన పని అంతా చేసుకుంటూ ఈరోజైతే పనులన్నీ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో పసుపు రాట వేసిన తర్వాత మిగిలిన పనులు మనకి మండపం వేయడం కానివ్వండి, లేదంటే విగ్రహం కొనడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఒకరోజు భోజనాలు పెట్టడం. సో అలా అన్ని ఈవెంట్స్ చాలా బాగా చేస్తారు ఎప్పుడు కూడా పిల్లలు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము వాళ్ళతోనే, అంటే లైక్ మేము అక్క అక్క అంటూ ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ కూడా వినాయక చవితి చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. మిగిలిన వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి.